నమస్తే బాబాయ్. నమస్తే. రైట్. అసలు ఏంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు పెద్దలందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటైతే చేయడం జరిగింది. సో, అంటే ఇది ఎవరికి లాభం అంటారు? ఇది ప్రజల కోసం జరుగుతున్న మార్పు కోసం రేవంత్ రెడ్డి గారు ఇయాల తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పోలీస్ స్టేషన్ కమాండ్ కంట్రోల్ అండ్ హ్మ్. కమిషనరేట్ ఆఫ్ తెలంగాణ హ్మ్. ఇక్కడికి వాళ్ళని పిలిపించిండు పోలీస్ స్టేషన్ కు. హ్మ్. మీ జరిగే సినీ వ్యవస్థ హ్మ్. బెనిఫిట్ షోలని సినిమాలని రకరకాల సినిమాలు చూపించుకుంటూ ఇలా బెనిఫిట్ పొందుతా ఉన్నారు. ఈ బెనిఫిట్ ఎవరైతే బెనిఫిట్ చేస్తున్నారో ప్రజల ద్వారా మీకు బెనిఫిట్ వస్తుందో ఆ ప్రజలకు చెందాలనా వద్దా, హ్మ్. మీరు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా ఉండాలనా వద్దా హ్మ్. అనే దాని మీదనే ఈ రోజు చర్చ జరుగుతా ఉన్నది. హ్మ్. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ చర్చ? ఈ సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. హ్మ్. ఈ 75 ఏళ్ల స్వతంత్రం వచ్చిన కాలంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా సినీ వ్యవస్థను ప్రజలకు అనుసంధానం చేయాలి. హ్మ్. ఇలా బెనిఫిట్ అంతా తీసుకున్నది ప్రజల నుంచి సినీ వ్యవస్థ. హ్మ్. సినీ వ్యవస్థ ఏం చేస్తుంది నీకు? ఒక వినోదాన్ని ఇస్తుంది. దాంట్లో ఎస్ ఉంటది, నో ఉంటది. ఎస్సును నోను ఏది ఆస్వాదిస్తావో అది ఆస్వాదించు అని ప్రజలకు వదులుతుంది. అలాంటి వదిలిన దాన్ని ప్రజలకు వదిలి నువ్వు తీసుకున్న బెనిఫిట్ హ్మ్. ప్రజలకు ఎంత మార్గంలో అందుతుంది, అందుతలేదా? హ్మ్. ఇది పూర్తిగా అందుతలేదు, ఇది మీకే అందుతుంది, కాదు ఇది బాబాయ్. ప్రజలకు అందాలని కాదు వచ్చిండు. కాదు. ఇప్పుడు వరదలొచ్చినా గాని, లేకపోతే ఇంకేమన్నా ప్రజా సమస్యలు ఇబ్బందొచ్చినా గాని రాష్ట్రానికి ఇప్పుడు సినిమా ప్రముఖులు కొన్ని కోట్లు ప్రకటిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా కొన్ని కోట్లు ప్రకటిస్తుంది. మరి ఇదెందుకు అబ్జర్వ్ చేయట్లేదు ప్రభుత్వం? మీరేనండి, హ్మ్. మన తెలంగాణ రాష్ట్రానికి హ్మ్. అనావృష్టి జరిగే మార్పులు కొద్దిగా తక్కువ ఉంటాయి, నష్టాలు. హ్మ్. అనావృష్టి నష్టాలు తక్కువ. రీసెంట్‌గా ఖమ్మంలో జరిగింది. దానికి ఇక్కడ ప్రకటించారు మనకు గదా! అందులో అల్లు ఆంధ్ర అర్జున్ గారు కూడా ఉన్నారు గదా! అవును ఇచ్చారు. హ్మ్. వాళ్ళు దాతృత్వంతో ఇచ్చేది వేరు, హ్మ్. మ్యాండేటరీగా హ్మ్. మన వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఈ వ్యవస్థకు నిరంతరం అందించాల్సిన అవసరం ఉంది వాళ్ళ సహాయకారం. కొంత పర్సెంట్ ఎళ్తుంది కదా గవర్నమెంట్‌కి. లేదు లేదు, హ్మ్. అందులో ఏదో మార్పు తక్కువ ఉంది కాబట్టి ఇలా పిలిపించాడు. మీ హ్మ్. వ్యవస్థ నుంచి ప్రజలకు అవసరం ఉంది హ్మ్. అనే దాని మీదనే చర్చ. ఆయన మేము పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అయితే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అంతకుముందు మరి ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకోలేదు. ఎందుకు అనుకోవచ్చు? ఇప్పుడు ప్రజలలో మేల్కొల్పు ఏ విధంగా జరుగుతుందని కూడా ప్రజలు గమనిస్తారు, విలేకరులు గమనిస్తారు, వ్యవస్థ గమనిస్తది. హ్మ్. ఏ ఒక్కరు క్వశ్చన్ చేయని దగ్గరనే ముఖ్యమంత్రి దాకా రావాల్సి వచ్చింది ఆ క్వశ్చన్. హ్మ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంతసేపు అల్లు అరవింద్ విడుదల చేస్తురా అంటారు కానీ హ్మ్. చనిపోయిన వాళ్ళు ఎవరు, హ్మ్. వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంది, ఆ పిల్లగాని స్టేటస్ ఏంది, ఆ ఐద్య పరంగా హెల్త్ పరంగా స్టేటస్ ఏంది అని పరిశీలించి బులెటిన్ విడుదల చేసిన వాళ్ళు చాలా ఇప్పుడు తక్కువ. ఆ పిల్లగాడి తండ్రే చెప్తున్నాడు గదా! ఇంతవరకు మాకు అల్లు అర్జున్ టీమ్ బాగా సపోర్ట్ చేసింది. డైలీ హాస్పిటల్‌కొచ్చి చూసుకుంటున్నారు. సపోర్ట్ మెడికల్‌కి సంబంధించి. అలాగే రీసెంట్‌గా కూడా వాళ్ళు కొన్ని అమౌంట్ అయితే వాళ్ళకి ప్రకటించారు. మీకు అర్థమై ఉంటది. హ్మ్. ఖచ్చితంగా వాళ్ళు స్పందించాలి. లేట్ గా స్పందించారు అనేది నేను పత్రికా ముఖంగా చెప్తున్నా. హ్మ్. ఒక ముఖ్యమంత్రి స్పందించిన తర్వాతనే స్పందించడం జరిగింది. అది ఇప్పటికైనా స్పందించారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు రాబోయే కాలంలో కూడా వ్యవస్థ నుంచి నిరంతర అభివృద్ధి కొరకు వాళ్ళ సహకారం ఉండాలనేది ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం. ఓకే. అంటే మీరేమంటున్నారు? అంటే ఇండస్ట్రీలో వేల వేల కోట్లు సంపాదించుకొని పెట్టుకుంటున్నారనుకుంటున్నారా? 100% హ్మ్. వాళ్ళు వేల వేల కోట్లు సంపాదించుకుంటారు. వ్యాపారమే. సినీ పరిశ్రమ అన్నారు. పరిశ్రమ ఏం చేస్తది? హ్మ్. ప్రజలను కాపాడది. ఒక హ్మ్. వ్యాపారం చేస్తది. వ్యాపారంలో కొంత పర్సెంట్ హ్మ్. సిఎస్ఆర్ కింద కంట్రిబ్యూట్ కింద గవర్నమెంట్‌లకి ఇవ్వాలి. అంటే ఎంత ఇస్తుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. అంటే ఇండస్ట్రీలో ఆ పరిశ్రమలో ఉన్న కొంతమంది ఇండస్ట్రీ కార్మికులు ఉన్నారు కదా! సినిమా కార్మికులు వాళ్ళు బాగుపడుతున్నారు అనుకోవచ్చు కదా! సినీ పరిశ్రమ కొంతమంది బాగు కోసమే ఏర్పడలే. హ్మ్. వాళ్ళ చుట్టూన్న పరిసరాలు బాగు చేయడానికి కూడా పరిశ్రమ ఏర్పడతది. హ్మ్. మీరది గమనించాలి. అందులో ఉన్న కంపెనీ పెట్టినాం. కంపెనీ సబ్బుల కంపెనీ చెప్తా. సబ్బుల కంపెనీలో పనిచేసేటోళ్ళకి సబ్బుల కంపెనీ వర్తించదు. ఈ సబ్బులు వాడుకుంటోళ్ళకి కూడా అవసరం పడాలి ఆ కంపెనీ. హ్మ్. తక్కువ ధరకి ఇస్తున్నామనో, ఎక్కువ నాణ్యత ఉన్నదనో అది ప్రజలకు ఉపయోగపడుతుంటది. హ్మ్. కార్మికునికి పని చేసినందుకు జీతం ఇస్తుంటది. రైట్. అయితే రేవంత్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంటే రాష్ట్రంలో ఇన్ని సమస్యలున్నా గాని కావాలనే చెప్పే ఇండస్ట్రీని ఇని కెలికారన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అది అవగాహన లేక మాట్లాడుతున్న సంఘటనలు. హ్మ్. ఎందుకంటే ఒక మార్పు జరుగుతున్నట్టు మనకు 1850 సిపాయిల తిరుగుబాటు జరిగింది స్వతంత్రం వచ్చేందుకు. హ్మ్. అందరూ ముక్కు మీద ఏలేసుకుర్రట. బ్రిటిష్ వాళ్ళని కొట్టడం ఏంది? హ్మ్. మనకు బలం ఎక్కడిది అన్నారట. ముక్కు మీద ఏలేసి వెనకకి తట్టినట్టు ఇట్లా ఒక మార్పు కోసం ఒక తొలి బిడ్డ
రేవంత్ రెడ్డి గారు ఒక వ్యవస్థను పట్టుకొని వ్యవస్థలన్నీ అభివృద్ధికి సహకరించాలి, ప్రజలకు సహకరించాలి, అన్ని వ్యవస్థలు కూర్చోవాలి అనేది జరుగుతున్న పోరాటంలో కాదు తెలియని బాబాయ్. వాళ్ళకు కొత్తగానే కనపడుతుంది. అంటే ఇప్పుడు ఈ అసెంబ్లీలో ఆ సమావేశానికి గంటకి దాదాపు 2-3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అది ప్రజా సమస్యల మీద చేస్తే బాగుంటుంది కానీ ఇలా ఎందుకు ఇండస్ట్రీకి సంబంధించి మాట్లాడి టైం వేస్ట్ చేయడం అంటూ కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీ వ్యవస్థ ప్రజల కోసమే మాట్లాడిన ఇండస్ట్రీ వ్యవస్థ ప్రజలకు చెందాలని మాట్లాడిన మాట తప్ప ఉమ్, అది ఏదో చిన్నదానికి పోతే తక్కువ టైం కాదు. ఆ టైం ఇచ్చింది కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే. ఇప్పుడు అంటే బెనిఫిట్ షోలకి అసలు అవకాశం ఇచ్చిందే రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా. కొన్ని డ్రగ్స్ కి సంబంధించి కూడా వీడియోలు చేసి మీరు పెట్టాలని చెప్పింది ఆయనే. అవన్నీ కూడా జరుగుతున్నాయి కదా మరి. సంఘానికి, సొసైటీకి ఉమ్, మనకు నష్టం చేసే వ్యవస్థలో మీరు కూడా ప్రచారం చేసి ఉమ్, మత్తు పదార్థాలు వాడొద్దు, ఉమ్, మత్తు పానీయాలు వాడొద్దు, యువత పెడద్రోవబడుతుందని మీరు కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటేనే సినిమా నడపాలని చెప్పిండు. ఉమ్, మీరు వెనకట చూసి రోజు లేదో ఉమ్, న్యూస్ రీల్ అని ఇచ్చేది సినిమా కంటే మొదలు. ఉమ్, న్యూస్ రీల్, న్యూస్ అంటే వార్త, ఉమ్, అంటే వ్యవస్థలో ఏమి అవసరమో అది వేసిన తర్వాతనే సినిమా చూపెట్టాలి. ఉమ్. ఆ వ్యవస్థ చూపెట్టకుండా కొన్ని దగ్గర చూపిస్తురో చూపెట్టలేదో నాకు తెలియదు కానీ ఆ వ్యవస్థ పూర్తి వెనకబట్టిపోయింది. ఆహా. ఆ వ్యవస్థను అసలు ముందుకు తీసుకొచ్చి అసలు అలా వ్యవస్థను మేనేజ్ చేయడంలో సినిమాల మీద ఎందుకు ఆధారపడాలి ప్రభుత్వం? ప్రభుత్వమే ముందుకొచ్చి చేయొచ్చు కదా. సినిమాలు అనేది ప్రజలకు వినోదంలో మాత్రమే చూస్తారు, ఉమ్, వినోదంలోనే ముందు చూపి పెడతారు. ఉమ్, ఇలా ఇక్కడ రండి, నేను ఒక మంచి మాట చెప్తున్నా, నేను ఉమ్, ఒక మ్యాండేట్ తీసుకొస్తున్నా అంటే శాసనసభల ద్వారా ఆయన మ్యాండేట్ తీసుకొస్తున్నాడు. ఉమ్, తీసుకురాను పోను కళాకారులు, కవులు, కళాకారులు మీరు ఈ రోడ్డు మీద గజ్జగా టేబుల్ పాట పాడినా 1000 మంది నిలబడతారు. ఉమ్, మనం ఎంతసేపు మాట్లాడి నిలబడకుండా ఉండొచ్చు కొంతమంది, కానీ గజ్జగట్టి పాట పాడితే కళాకారుని దగ్గర 100 మంది నిలబడతారు. ఆ కళాకారుని ద్వారానే ఇది చొప్పియాలి, ఈ ఉమ్. విషయాన్ని ప్రవేశపెట్టాలి, ఈ మెసేజ్ ని చేయాలి, ఒక వారధిగా పనిచేయాలి అనేదే చలనచిత్రం ద్వారా చేయాలనేది రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీతో ఇదే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఆయన ఓడిపోయారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీతో అలాగే మాట్లాడుతున్నారు. బట్ బయటకు వచ్చిన వార్త ఏంటంటే బెనిఫిషియల్ రద్దు, మేము మాట వెనక్కి తీసుకోమంటూ కూడా చెప్తున్నారు. మరి ఇతను కూడా ఓడిపోయే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ప్రజలు ఓటమి అంటే మీరే చెప్తున్నారు కదా ఖచ్చితంగా సినిమాల యొక్క ప్రభావం ఉంటుందని. మరి ఖచ్చితంగా ఉంటే ఆ ప్రభావం ఉంటే ఓడిపోయే అవకాశం ఉంటుంది కదా. సినిమా వాళ్ళ ప్రభావం ఏమని చెప్పినా సినీలో తీసే కథలు సొసైటీ మీద ప్రవేశపెడతాయని చెప్పాం. ఉమ్, కానీ సినీ పరిశ్రమ వాళ్ళే సినీ రాజకీయాలు చేస్తారని చెప్పలే నేను. ఎవరి అందులో కూడా రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రజాస్వామ్యం ఎవరైనా రాజకీయ నాయకులు ఉండొచ్చు. ఉమ్, అబ్దుల్ కలాం రాజకీయ నాయకుడు కాలే, రాష్ట్రపతి అయిండు, సైంటిస్ట్. కానీ సినీ నాయకుడు రామారావు ముఖ్యమంత్రి అయిండు కావచ్చు, దానికి అడ్డమే వాళ్ళు లేరు. కానీ సినీ పరిశ్రమ వచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టేంత వ్యవస్థ కాదు. వాళ్ళు కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు. రేవంత్ రెడ్డి వాళ్ళను కోరుకుంటున్నారు. కాకుంటే కొద్దిగా ఎడమర్చి ఉండడం అనేది జరిగింది. ఆ నిద్రను నుంచి మత్తును మేల్కొల్ప చేసిండు రేవంత్ రెడ్డి గారు అనేది కూడా నేను తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే కొంతమంది ఏమంటున్నారంటే అసలు ఇదంతా కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఇండస్ట్రీ అంతా కూడా ఎక్కువ వాళ్ళే ఉన్నారు, వీళ్ళందరినీ తరిమేయండి అంటూ కూడా కొంతమంది రీసెంట్ గా చెప్పడం చూసాం. ఒక అడ్వకేట్ కూడా ఈ విధంగా మాట్లాడారు. అది ఎంతవరకు కరెక్ట్ అనవచ్చు? మీరు అంటున్నారు ఆంధ్ర తెలంగాణ అనేది ఇక్కడ అంటున్నారు, కానీ ఉమ్, ఆంధ్ర తెలంగాణ రెండు కలిస్తేనే ఈ రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రం ఉంది. ఉమ్, ఇక్కడ మంది ఉన్నారు, అక్కడ మంది ఉన్నారు. ముఖ్యులు అనుకుంటే వాళ్ళు అందరు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. ఆ ఉమ్, వ్యవస్థను ఇట్లా తీసుకురాకండి. దీనికి నేను వ్యతిరేకం. మీరు అన్న ప్రశ్న అందరం కలిసే పనిచేస్తున్నాం. ఉమ్, ఆంధ్ర తెలంగాణ భేదం లేదు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు తెలంగాణ కోసమే పాటుపడుతున్నారు. ఆంధ్ర బిడ్డ అయినా, ఉమ్, ఆంధ్ర బిడ్డ అయినా తెలంగాణ అద్భుతం అని చెప్తున్నారు. ఉమ్, అద్భుతం తెలంగాణ. ఎందుకు అంటే ఇది భౌగోళికంగా కూడా ఉన్నటువంటి తెలంగాణ, భౌగోళికంగా ప్రజలకు అనుగుణంగా ఉన్నటువంటి తెలంగాణ. ఉమ్, దీనికి వరదల ముంపు లేదు, ఉమ్, వరద బాధితులు లేరు, ఏ బాధితులు లేరు. దీనికి ఖచ్చితంగా మళ్ళా ప్రపంచ దేశాలు చూస్తున్న నగరం ఇది. ఉమ్, ప్రపంచ దేశాలు హైదరాబాద్ నగరాన్ని చూస్తున్న దేశం. ఉమ్, అది మీకు నేను చెప్పగలుగుతున్నా. మీరు కూడా విని ఉన్నారు, మీరు కూడా వార్తలు రాసిరు కూడా. ఇది వాస్తవం. ప్రపంచ దేశాలు ఇలా మీరు చూస్తున్నారు. ప్రపంచంలో ఉన్న భాషాపరులు ఈ యొక్క హైదరాబాద్ లో ఉన్నారు. ఉమ్, ప్రపంచ దేశాల ప్రజలు ఉన్నారు. మన భారతదేశంలో రాష్ట్ర ప్రజలు మొత్తం ఇక్కడే ఉన్నారు. ఇలా లేబర్ చూడండి, ఒక హైదరాబాదు తెలంగాణలో నిండిపోయిరండి. రైట్. హర్యానా, పశ్చిమ బెంగాల్, రైట్, ఒరిస్సా, రైట్, మహారాష్ట్ర. రైట్. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ప్రభుత్వం ఇప్పుడు అతనికి కొన్ని డబ్బులు ప్రకటించింది. ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ అబ్బాయి తొక్కిసలాట్లకి గురయ్యి కొంత అమౌంట్ అయితే ప్రకటించింది. మరి సంవత్సరం నుంచి కూడా గురుకుల విద్యాలయంలో 55 మంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళ కుటుంబానికి అసలు మరి ఏ రకంగా సహాయపడింది? ఎటువంటి విధంగా వాళ్ళు ముందుకెళ్లారు? అసలు బయటికి కనిపించిన దాఖలాలే లేవు. దాని గురించి మీరు ఏం చెప్తారు? మీరు 1 ఇయర్ గురించి అని చెప్తున్నారు. విద్యా వ్యవస్థను గత ప్రభుత్వాలు భ్రష్టు పట్టించినాయి. హాస్టళ్లను భ్రష్టు పట్టించినాయి. పాములు గరిసి చనిపోయారు.
మీరు చూశారు, చిన్న పాములు వచ్చి చిన్న పిల్లోడిని 5వ తరగతి పిల్లగాడిని కూడా ఈ దగ్గర జిల్లాలనే పాములు కరిచి చనిపోయినాయి. ఆ తెల్లారంగా వచ్చి డూజర్ పెట్టి పారిశుద్ధ్యం చేసినటువంటి పరిస్థితులు 3 ఏళ్ల కిందనే చూసినాం, 4 ఏళ్ల కింద చూసినాం. ప్రభుత్వాలు ఎప్పుడు విద్యా పరంగా గత ప్రభుత్వాలు విస్మరించినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మెయిన్ గా విద్యా వ్యవస్థ మీద, హెల్త్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసి వ్యవస్థను కాపాడే దిశలో జరుగుతున్న పోరాటం. ఏ ముఖ్యమంత్రి, మళ్ళొక్కసారి చెప్తున్నా, ఏ ముఖ్యమంత్రి 9 తారీఖు నాడు మీరేం మేము చెప్తారు ముఖ్యమంత్రి అంటే అసలు బెనిఫిట్ షోలు రద్దు చేయాలని మీరు చెప్తారా? మీరు చెప్పండి. ఇప్పుడు బెనిఫిట్ షోలు పెట్టాలి. ఇచ్చిన బెనిఫిట్ ప్రజలకు చెందాలి. ఉమ్, అది నియమ నిబంధనలకు లోబడి పెట్టాలి. ఉమ్, ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనలు లోబడి పెట్టాలి తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా వ్యాపారంగా పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. ప్రజలకు ఉపయోగపడే షోలు మాత్రమే జరపాలి ఉమ్. అనేది మేము తెలియజేసుకుంటున్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.